కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పథకాలు మహిళల పేరుపైనే ఇచ్చారని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మహిళలకు 4 కోట్ల జనాభా ఉంటే 2 కోట్ల జనాభా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తామనే ఒక మంచి ఆలోచనతో ప్రారంభించినటువంటి పథకం మహాలక్ష్మి పథకం. ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా మహిళలకు ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం వర్తిస్తుంది. ఇది మొదలై సుమారు 19 మాసాలు అవుతుంది. ఈ 19 మాసాలలో డిసెంబర్ 9, 2023 నాడు ప్రారంభించినటువంటి మహాలక్ష్మి పథకం ద్వారా ఎంత ఖర్చు అయింది అని అంటే ప్రభుత్వానికి మహిళలు ప్రయాణం చేసి మహిళలు చెల్లించాల్సినటువంటి డబ్బు, మహిళలు కట్టాల్సినటువంటి డబ్బు 6,680 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థ చెల్లించింది. 200 కోట్ల ప్రయాణించారు. ఒక్కొక్కరు 100 సార్లు పోయిండొచ్చు, ఒక్కొక్కరు 20 సార్లు పోయిండొచ్చు. ఇట్లా 200 కోట్ల ప్రయాణికులు ప్రయాణించారు. రాష్ట్రంలో